ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకి శుభవార్త. 3 నెలల్లో మొత్తం చెల్లింపులు కేవలం వీరికి మాత్రమే. కోర్టు సంచలన తీర్పు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. దానికి సంబంధించిన వివరాలను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, అదేవిధంగా భారతదేశంలో కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ పెన్షన్ల పెంపు పైన ఇప్పటికే సుప్రీంకోర్టు ఉద్యోగుల పక్షాన తీర్పు ఇచ్చిందే తెలిసిందే. ప్రతి ఒక్కరికి కూడా హయ్యర్ పెన్షన్లను అనేది ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇటీవల కేరళ హైకోర్టులో నమోదైన కేసు ప్రకారం గ్రాట్యుటీ ఎంత చెల్లించినా, ఎంత భారీ మొత్తంలో చెల్లించినా కూడా హయ్యర్ పెన్షన్లను ఇవ్వాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాల్సిందే అని కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేరళ హైకోర్టు తీర్పు ద్వారా అదేవిధంగా పెన్షన్లు, అదేవిధంగా ఈపీఎఫ్ఓ పెన్షన్లు, హయ్యర్ పెన్షన్లు కూడా వీరందరూ తీసుకునే వారికి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అత్యధిక మోతాదులో నమోదయ్యే అవకాశం ఉంది. 53% నుంచి 55% డిఏ పెంపు కూడా జరగబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇప్పటికే 8వ వేతన సంఘం సిఫారసు చేయగా మరి కొత్త ఇయర్ నుంచి దీనికి సంబంధించిన ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తలుగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2016 రూపాయలు, 4016 రూపాయలు తీసుకునే ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తలు అందించబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచే పెన్షన్లు కూడా అత్యంత త్వరితగతంగా పెంపు జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభ సూచికగానే చెప్పుకోవచ్చు. తద్వారా మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.